హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు చాట్ జీపీటీ లాగానే ఇంకొకటి గ్రోక్ స్ట్రోక్ అనేది వచ్చింది కదా. సో దీనికి స్టాక్ మార్కెట్ కి ఏమైనా లింక్ ఉందంటారా? అట్లేం లేదు. ఏఐ టూల్ తోటి ఇప్పుడు చాట్ జీపీటీ అందరికి ఐడియా ఉంది. అవును. అయితే సాఫ్ట్‌వేర్ వాళ్ళకి బాగా నోటెడ్ అనుకో. ఇంకా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు యూజ్ చేసే వాళ్ళకి ఇక పిల్లలు ఉంటారు కాబట్టి సాఫ్ట్‌వేర్ పిల్లలు ఇక దానితోటి అంటే ఏంటిది ఒకప్పుడు వికీపీడియా ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు చాట్ జీపీటీ గానీ ఏంటిది ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్ జీపీటీలో చూసుకొని చదువుకోవటం. ఓకే. అది ఏఐ టూల్ తోటి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గ్రోక్ ఏదైతే ఉందో అది కూడా ఏఐ టూలే. కాకపోతే ఇది ఎవరిది అంటే ఎలన్ మస్క్ వాళ్ళది. అవును. అది ఈ ఎలన్ మస్క్ కూడా అంటే ఎప్పుడైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఏ ప్రొడక్ట్ కానీ ఏ సర్వీస్ కానీ ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వస్తే కాంపిటీటర్స్ ఉంటారు, పీర్స్ ఉంటారు. సేమ్ ఏం చేస్తారు ఆ ప్రొడక్ట్కి మళ్ళీ వేరే అవును. సేమ్ తయారు సేమ్ చేస్తారు. ప్రొడక్ట్ సేమ్ ప్రొడక్ట్ వేరే పేరుతోటో వేరే బ్రాండ్ చేస్తారు. తోటో వేరే వాళ్ళు చేస్తారు. అవును. అంటే అసలంటూ ఒక సర్వీస్ ఒక ప్రొడక్ట్ ముందు మార్కెట్ లోకి ఎవరో ఒకళ్ళు వస్తారు. వెంబటే ఏం చేస్తారు దాన్ని మాడిఫై చేస్తూ దాంట్లో ఉన్న ఫీచర్స్ అంటే మైనస్ పాయింట్లు చూసి ఉన్న ప్లస్ పాయింట్ అని ఇంకా అప్డేట్ చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఆయన వస్తాడు కొత్త ఆయన. ఇప్పుడు సేమ్ అట్లే అనమాట. అంటే ఇప్పుడు ఏది చాట్ జీపీటీ అందరికి ఎలా అయితే తెలుసో ఇప్పుడు గ్రోక్ ఏదైతే ఉందో ఇది ఎలన్ మస్క్ వాళ్ళది. అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా కొంచెం బ్రాండ్ ఆయన ఫీచర్స్ ఈ చాట్ జీపీటీలో ఏవైతే లేనియో లేకపోతే స్పీడో ఫాస్టో ఇంకా ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అప్డేట్ అయినాయి అని చెప్పడం జరిగింది. ఎవరు ఎలన్ మస్క్ ఆయన దానిలో. అయితే ఇది ఇప్పుడు ఏఐ రంగంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రాబోయే రోజుల్లో పోటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా పోటీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పోటీ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికి అన్ని టూల్స్ వచ్చేసి షేర్ మార్కెట్లో కూడా ఉంది టూలు. ఏది ఏఐ తోటి అంటే ఏంది మనకంటూ సబ్జెక్టు నాలెడ్జ్ కనుక ఉండి ఉంటే ఏఐ టూల్ మనం వాడుకొని నువ్వు హెల్త్కి వాడతావా, ఫార్మాకి వాడతావా, రియల్ ఎస్టేట్కి వాడతావా, ఎడ్యుకేషన్కి వాడతావా, షేర్ మార్కెట్కి వాడతావా, దాని ప్రోగ్రామ్ రాస్తే చాలా ఆ టూల్ అదంటూ మనకు ఒకటి ఐడియా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు ఇంకా ఆ టూల్ తోటి ఇప్పుడు షేర్ మార్కెట్లో ఆల్రెడీ మన దగ్గరే ఉన్నాయి 99 రూపీస్ పర్ మంత్. ఏది సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అంటే రెండు ఉంటుంది. ఏఐ టూల్ మనకు తెలియదు, ఏఐ టూల్ వాడటం తెలియదు, ఏఐ టూల్ ప్రోగ్రామ్ రాయడం తెలియదు. కానీ ఏఐ టూల్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ పైసలు పెడుతున్నావు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు, తక్కువ పైసలు పెడితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. బిజినెస్ అంతా ఏంటిది అంటే రెండే పద్ధతులు. ఎక్కువ టర్న్ ఓవర్ జరిగినప్పుడు లాభం తక్కువ తోటి టర్న్ ఓవర్ ఎక్కువ చేసుకొని ప్రాఫిట్ ఎక్కువ పొందడం ఒక పద్ధతి. కొంతమంది ఏం చేస్తారు ఎక్కువ రేటు పెట్టుకుంటే అనుకో తక్కువ రారు అంటే లాభం తక్కువ వస్తుంది కదా. అంటే ఎక్కువ మంది కావాలి అనుకున్నప్పుడు లాభం తగ్గించాలి, టర్న్ ఓవర్ పెంచాలి. ఇప్పుడు ఏ టూల్స్ లో విపరీతంగా వచ్చినాయి. ఏది టూల్స్ రావటం జరిగింది అది మనకు తెలియదు. కానీ 99 రూపీస్ పర్ మంత్ అంటే మన షేర్ మార్కెట్లో 99 ఏమని పోని ఒకసారి టెస్ట్ చేద్దాం. అంటే ప్రయాణం అయితే 99, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏది ఆ టూల్ ఛార్జెస్ వీళ్ళు ట్రయల్ వర్షన్ అనుకుంటారా 1 మంత్కో 2 మంత్స్కో పోతే పోయింది ఎక్కువ పైసలు పెట్టి కొనుక్కోవాలి. లేదులే ఏం కాదులే 99 కదా పని చేయకపోతుందా అని అనుకున్నాం అనుకో 1 ఇయర్ కట్టేయాలి. కట్టేసి అది ఏం చేస్తుంది ఫస్ట్ ఇస్తుంది అది ఎక్యురసీ ఎంత, సక్సెస్ రేట్ ఎంత అవి చెక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాం మనం దాన్ని రెన్యువల్ చేసుకోవటం లేకపోతే మన ఫ్రెండ్స్కి అవి చెప్పటం రికమెండ్ చేయటం అనేది. లేదు అనుకుంటే ఎంతో కొంత అయితే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఏ ఏదైతే ఉందో ఒక ప్రోగ్రామ్ రాసే వాళ్ళు ఒక దాని డిజైన్ తోటే చేస్తారు. ఇప్పుడు అలానే ఏఐ టూల్లో కాంపిటీషన్ ఎవరు చాట్ జీపీటీకి గ్రోక్. ఎవరు ఈ గ్రోక్ అనేది ఏదైతే ఉందో ఎలన్ మస్క్ వాళ్ళది. వీళ్ళు ఏమంటారు అంటే దానికంటే మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తామని. అయితే ఈ రియల్ టైం కూడా అంటే నీ చాట్ జీపీటీ ఓన్లీ ఉన్న ఇన్ఫర్మేషనే మీకు ఇస్తుంది. ఇప్పుడు గ్రోకోల్డ్ అనటం ఏంటంటే ఒకవేళ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలందో లైవ్లో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి కూడా నీకు ఇస్తాను అని అంటారు అనమాట. అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ అంటే ఉన్నదే నీకు ఇవ్వటం కాదు. సపోజ్ ఈ లోపల లేటెస్ట్ లైవ్ది ఇస్తాను అని చెప్పడం అనమాట. మళ్ళీ దీనికోసం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, ఏ క్వశ్చన్లు వస్తాయి, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, దానికి ఎలాంటి ఆన్సర్స్ కావాలి, ఎలాంటి డేటా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆల్రెడీ ఏఐ టూల్ తోటి అన్ని నడుస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గ్రోత్ ఉంటుంది. అంటే ఆ ఏఐ టూల్ తోటి ఏవైతే అన్ని రంగాల్లోకి అన్ని ఉంటుంది అనేది వీళ్ళు పోటీ అనమాట. అంటే వీళ్ళిద్దరికే పోటీ. ఇప్పుడు చాట్ జీపీటీకి ఎలన్ మస్క్. ఇప్పుడు రేపు ఇంకా అంతకంటే ఎలన్ మస్క్ తో పోటీగా ఇంకా
బాగా అంటే ఇచ్చింది అనుకోండి, మళ్ళీ అది కూడా మనకి అంటే అవును. అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్లో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇక రాబోయే రోజుల్లో మనం చూస్తాం. అయితే ఇది ఏదైతే గ్రోక్ ఉందో మొన్న నవంబర్ 3కే వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండు కూడా టూల్స్ ఉన్నా కానీ రెండు డిఫరెంట్ దాని యొక్క వైవిధ్యాలు ఉన్నాయి. అయితే కొంతమంది గ్రోక్ బాగా ఉందని, బాగా నచ్చిందని చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తారు, అందరు ఫ్రీ ఇస్తారు, తర్వాత అడ్వాన్స్డ్ ఉంది, లేటెస్ట్ వర్షన్ ఉంది అని చెప్తారు. అప్పుడేంటి, సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. అయితే ఇప్పుడు ఎవరైతే చాట్ జీపీటీ ఉందో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటిదంటే మళ్ళీ మేము గ్రోకు వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది, ఇది బాగుందని చెప్పడం జరిగింది, పోస్టులు చేయడం జరిగింది, ఇవన్నీ కూడా చేస్తారు అనమాట. అయితే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ శాతం చాట్ జీపీటీ వాళ్ళు ఎక్కువ తెలుసు, ఇంకా గ్రోక్ అనేది ఇంకా పాపులర్ కానీ తెలవటం కానీ జరగలేదు. రాబోయే రోజుల్లో అలవాటు పడి బాగుంది అనుకున్నాను, చిన్నగా ఏమవుతుంది, గ్రోక్ కూడా ఆటోమేటిక్ గా హైప్ పెరగడం వచ్చేస్తది. జరుగుతుంది. స్లోగా చాట్ జీపీటీ డౌన్ అవుతుంది. రైట్. యాహ్! అయితే ఇప్పుడు ఏంటంటే జనరల్ గా గ్రోక్ 2 ఉంది అనమాట ఇప్పుడు మోడల్, అది ఉచితంగానే పనిచేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ జీపీటీని 3.5 చేస్తారు వర్షన్. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అప్పుడు ఛార్జెస్ కూడా చేస్తారు అనమాట. అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు, అందులో మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్లు డిస్కస్ చేసి ఫ్రీగా ఇస్తారు ఫస్ట్. ఎందుకంటే మరి ఏమవుతుందో తెలియదు కాబట్టి, సక్సెస్ రేట్ చూడాలి. కొంచెం బాగుండి మంచిగా అయిపోయింది, ఇక మనకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు అప్పుడు పెయిడ్ వర్షన్ లోకి పోతారు, అడ్వాన్స్డ్ అయిపోతుంది. ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు గ్రోక్ అయితే ఫ్రీ వర్షనే ఉంది, తర్వాత 3.5 వర్షన్ చేసి దాంట్లో ఏవైతే మోడల్ అంటే 4 మోడల్ కూడా వాళ్ళు తీసుకుపోవాలనేది వాళ్ళు మార్కెట్లో అంటే ఎక్కువ డేటా తోటి అంటే ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరికీ అంటే ప్రత్యేకంగా చాట్ జీపీటీ కంటే కూడా ఇది ఇంకా డిఫరెంట్ ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అయితే వీళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉందో వాళ్ళకి సర్వీసెస్లో కూడా బాగా విస్తృత శ్రేణిలో అంటే ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు చాట్ జీపీటీ ఉందనుకో, ఇట్లా అంటే వచ్చే మాదిరి ఇది కూడా ఇంకా ఫాస్ట్గా అంటే ఇట్లా అనగానే ఇన్ఫర్మేషన్ మీకు కనపడాలి. అవును. అప్పుడు దీని నుంచి అనమాట. దీంట్లో అయితే గ్రూప్లో హాస్యం కూడా, కామెడీ కూడా వాళ్ళు చేయటం జరిగింది అని అంటే దాంట్లో లేదట. ఇప్పుడు వీళ్ళు దానికి కూడా చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఏదున్నా కానీ రాబోయే రోజుల్లో మనకి ఇది ఉంటుంది. అయితే వీళ్ళు ఇంకా గ్రోక్ వాళ్ళు అంటే ఏంటంటే మేము రియల్ టైంలో కూడా రియల్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము పొందుపరుస్తున్నాము. అది కూడా తాజా సమాచారం అంటే ఎప్పుడు మనము చేయగానే ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషనే నీకు గ్రోకు ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. దాంతో ఇప్పుడు చాట్ జీపీటీ కంటే ఇది బాగా శక్తివంతమైందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మనము ఈ సర్వీసెస్ చూస్తాము. అయితే ఇప్పుడు చాట్ జీపీటీ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా ఇది ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే ఆల్రెడీ గ్రోక్ను కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవటం వాళ్ళు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ గ్రోకు సంబంధించి ఎక్స్ వినియోగదారులు అంటే వాళ్ళకి చాట్ జీపీటీ వాళ్ళకి ఇది కూడా వచ్చేస్తుంది. ఇదంతా ట్విట్టర్ ద్వారా కొంచెం ప్రీమియం ఉంటుంది, ప్రీమియం ప్లస్ కూడా ఉంది, ఇవన్నీ చేస్తారు. అయితే ఈ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాట్ జీపీటీ వాళ్ళు కూడా ప్రజెంట్ వాళ్ళది 3.5 వర్షన్ ఉంది, అది ఫ్రీగానే ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు 4 వర్షన్ చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి. అయితే జనరల్గా ఏంటంటే దీనికి అదే అంటే ఇప్పుడు చాట్ జీపీటీనే ఇదే. ఇప్పుడు ఎవరు వాళ్ళు అంటే అలవాటు పడతారు అనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ కానీ దానికి కానీ. అయితే జనరల్గా ఏంటంటే దీంట్లో ఎక్కువ శాతం వాళ్ళ యొక్క కంటెంట్ అనుకో, దాని యొక్క ట్రాన్స్లేషను, కస్టమర్ సపోర్టు, ఎడ్యుకేషను, పర్సనల్ డేటా అంటే పర్సనల్గా ఏదైతే హెల్ప్ చేయటం లేకపోతే కోడింగు, ఇవన్నీ కూడా చాట్ జీపీటీ చేస్తుంది. దాంతోపాటు ఇవి కూడా వీళ్ళు కూడా చేస్తూ ఉన్నాడు. అయితే ఇక గ్రోకి వచ్చేటప్పటికి వీళ్ళు మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైం అనేదే వీళ్ళు ఎక్కువ చెప్పడం, వినోదం, సమాచారం, సాధారణ ప్రశ్నలు, చిన్న చిన్న వాటికి కూడా మేము వినూత్న రీతిలో మేము సర్వీస్ ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో చూద్దాం అసలు గ్రోక్ అంటే ఏంటిది చూద్దాం. ఈ గ్రోక్ అనే పదం ఏంటిదంటే ఇది ఆంగ్ల పదం. ఈ గ్రోకు ఏదైతే ఉందో లోతుగా అవగతం చేసుకోవటం. గ్రోక్ అనే అర్థం ఏంటిది అంటే లోతుగా అవగతం చేసుకోవటం. ఇది రాబర్ట్ ఏ హెన్లిన్ అనే ఆయన ఒక నవల రాసిండు, సైన్స్ ఫిక్షన్. దాంట్లో స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్ అనే ఒక పదం వాడిండు. అది దాని నుంచి వచ్చిందే. అది అంటే ఆ పదానికి గ్రోక్ అనమాట అది. అందుకని ఆ పదానికి ఈయన ఎలన్ మస్క్ స్ఫూర్తి పొందిండు. ఓహో, ఆ నవల్లో ఈయన ఇట్లా రాశాడు. ఎవరు? ఆ సైన్స్ ఫిక్షన్ ఏ హెన్లిన్ ఒక నవల రాస్తే దానికోసానికి
ఈయన ఏ టూల్కి Hmm. గ్రోక్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే సింపుల్గా లోతుగా అవగతం చేసుకోవడం, అంటే మూలాల్లోకి వెళ్ళి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని ఇండైరెక్ట్ గా సింబాలిక్ గా అలా పెట్టారు. చెప్పటం. అది సింపుల్ గా రాబోయే రోజుల్లో మనం గ్రూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సెలవు.